హిందూపురం పట్టణంలో రహా మత్పూర్లోని ఎల్ఐసి కార్యాలయంలో సమీపంలో ఉన్న విద్యుత్ డిపి ప్రమాదకరంగా మారింది. డిపి చుట్టూ రక్షణ ఫెన్సింగ్ లేకపోవడంతో స్థానికులు, బాటసారులు, చిన్నారులు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు డిపి చుట్టూ మున్సిపల్ చెత్త పేరుకుపోవడంతో ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. వెంటనే రక్షణ చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమైక్య ప్రతినిధులు డిమాండ్ చేశారు. రెమ్మతూర్లోని ఎల్ఐసి కార్యాలయ సమీపంలో ఉన్న విద్యుత్ డిపి చుట్టూ గత 8 ఏళ్లుగా రక్షణ ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమైక్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ షాబిరా తెలిపారు. డిపి చుట్టూ మున్సిపల్ చెత్త పేరుకుపోవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురిసే సమయంలో డిపి పరిసరాల్లో నీరు నిలిచిపోవడంతో విద్యుత్ లీకేజీ జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో విద్యుత్ షాక్ కి గురై మూగ జీవాలు మృతి చెందిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమైక్య ప్రతినిధులు తెలిపారు. ఈ సమస్యపై గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించినప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన విద్యుత్ డిపి చుట్టూ తక్షణమే రక్షణ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పేరుకుపోయిన చెత్తను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా విద్యుత్ మున్సిపల్ అధికారులు స్పందించి ప్రమాదాన్ని నివారించే చర్యలు చేపట్టాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమైక్య ప్రతినిధులు కోరారు. మహిళా సమైక్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఇది దాదాపు 8 సంవత్సరాలు అయింది. డిపి సేఫ్టీ అయింది అని పోయి మున్సిపాలిటీలో చెప్పినాము, కరెంట్ ఆఫీస్లో చెప్పినాము, మళ్ళీ కరెంట్ లైన్ మెన్కి చెప్పినాము. మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇక్కడంతా గలీజ్ అంతా అట్లే తీసుకెళ్తా ఉన్నారు. ఇది కొంచెం వాళ్ళ పైన ఏమైనా కొంచెం తుంపురు పైన ఇదంతా కరెంట్ దిగేస్తుంది. ఈ ట్యాంకీ కానీ ఇక్కడే నిలబడి ఉంటుంది. వాటర్ ట్యాంకీ అంతా గలీజ్ అంతా ఇక్కడే ఉంటుంది. చిన్న పిల్లలు ఎన్నోసార్లు మేము పోయి దాదాపు ఇంజనీర్లు ఇంకా ఒక 20 సార్లు చెప్పింటాము. ఇంతవరకు వాళ్ళు పట్టించుకుంటా ఉండేది. అయిపోయినాయి, గలీజ్ ఎక్కువైపోయింది. కాలువలు కానీ తీసేకొస్తా ఉండలేదు. ఫస్ట్ మాకు కరెంటుది సేఫ్టీ వేపియాల. కరెంట్ లేకపోతే టీపీనే తీసేయండి. ఫస్ట్ మాకు కరెంటు వల్ల చాలా ప్రాబ్లం అయింది. గుర్రాలు చనిపోయినాయి, నాగలు చనిపోయినాయి, జీవాలంతా చనిపోతున్నాయి. ఫస్ట్ మాకు సేఫ్టీ కావాలి. ఇంత జంపు తొందర ఉంది. చిన్న పిల్లలు తిరుగులాడుతూ అంటారు. ఇప్పుడు చూస్తే ట్యాంకీ ఉంటుంది, ఇప్పుడు చూస్తే గలీజ్ అంతా ఉంటుంది. తిరుగులాడకపోయి ఇబ్బంది కలిగి ఇక్కడ డ్యూటీ నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. వచ్చినాము కరెంట్ ఆఫీస్లో, మళ్ళీ వచ్చేసి లైన్ మైన్లకి అంతా చెప్పినాము. మళ్ళీ కరెంట్ ఆఫీస్లో పోయి చెప్పినాము, మున్సిపాలిటీలో పోయి చెప్పినాము. అది అంతా చెత్త చెదరం అంతా వేస్తున్నారు అనేసి అంతా చూపించి చెప్పినాము. ఇది సేఫ్టీ మాత్రం వేస్తూ ఉండలేదు. చిన్నపిల్లలు ఉన్నారు. కొంచెం వర్షం వచ్చినా ఇక్కడంతా కరెంట్ దిగిపోతుంది. ఇక్కడ ఇది అడ్డం, ఇక్కడ ఇది అడ్డం అయితే పోయేదానికి వచ్చేదానికి ఇబ్బంది అయింది. ఇది వచ్చేసి ఎంత మార్కెట్లో నీళ్ళు, అక్కడ నీళ్ళు, ఇక్కడ నీళ్ళు వర్షం పడితే ఇండ్లలోకి దూరుతూ ఉంది. కానీ ఎవరు పట్టించుకుంటా లేదు. మేము మహిళా సమాఖ్య వాళ్ళము ఇది వెంటనే చర్యలు తీసుకోకుంటే మళ్ళీ పోయి కరెంట్ ఆఫీస్ దగ్గర కానీ మేము ధర్నా కూర్చోదానికి సిద్ధంగా ఉన్నాము. వెంటనే ఇక్కడ సురక్షితంగా మాకు ఇదంతా సేఫ్టీ చేయాలి. లేకుంటే కరెంట్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేస్తాము.